నేడు అల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, వనజంగి కాఫీ ప్లాంటేషన్ సందర్శించనున్న సీఎం. విశాఖ గ్యాస్ సిలిండర్ మృతుల కుటుంబాలకు 10 లక్షల సాయం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, వరద సమస్యలకు శాశ్వత పరిష్కారంపై చర్చ. ఇందిరమేళలో మహిళలకే పెద్దపీట, మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. గిరిజన గూడాల్లో సంక్షేమ వెలుగులు, ఏజెన్సీ జిల్లాలో కొత్త అధ్యాయానికి కూటమి సర్కార్ శ్రీకారం. వైసీపీకి వైఎస్ఆర్కు ఎలాంటి సంబంధం లేదు, ఆయన విగ్రహంపై కక్ష వద్దన్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. భారత్ రష్యా బంధం మరింత బలోపేతం, పుతిన్తో మాట్లాడిన ప్రధాని మోదీ. భారత్తో చర్చలుండవన్న ట్రంప్, టారిఫ్ సమస్య తీరే వరకు ట్రేడ్ డీల్ జరగదని స్పష్టీకరణ. సెలెక్ట్ కమిటీ సూచన మేరకు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు వెనక్కి, లోక్సభ నుంచి ఉపసంహరించుకున్న కేంద్రం. హోటల్ ఆహారంలో నాణ్యత లోపించొద్దు, కల్తీ చేస్తే ఊరుకునేదే లేదన్న మంత్రి నాదెండ్ల. ఆదికి అంతం లేనట్లే ఆద్య కళకు అంతం లేదు, ఆదివాసీల కళల ఉనికిని కాపాడుతామన్న మంత్రి సీతక్క. ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్న కేటీఆర్. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల పునరుద్ధరణకు కార్యాచరణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ కౌంటర్. సినీ నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కఠిన ఆదేశాలు, ఇకపై ఎలాంటి షూటింగ్స్ చేయొద్దని సూచన. మావోయిస్టుల జాబితాలో పేర్లు పెట్టి ట్యాపింగ్కు పాల్పడ్డారు, ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఉన్నారన్న బండి సంజయ్. రేషన్ కార్డుల పంపిణీలో ఘర్షణపై కోవాల లక్ష్మి స్పందన, తనపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్న ఎమ్మెల్యే. డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, స్పెషల్ ఫేజ్ ధృవీకరణ గడువు పొడిగింపు. సెలెక్ట్ కమిటీ సూచన మేరకు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు వెనక్కి, లోక్సభ నుంచి ఉపసంహరించుకున్న కేంద్రం. ఎన్నికల్లో మోసం జరిగిందన్న రాహుల్ గాంధీపై ఈసీ సీరియస్, ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 21 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు. అల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు, నిధుల మంజూరుకు సిద్ధమైన ప్రభుత్వం. గాజాను స్వాధీనం చేసుకోవటం ముమ్మాటికి తప్పే, రక్తపాతానికి దారితీస్తుందన్న బ్రిటన్ ప్రధాని. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా, ఈసీకి 5 ప్రశ్నలు సంధిస్తూ రాహుల్ ట్వీట్.